ఈ సమయంలో క్రీస్తు పుట్టుక నాటిక దీనిలోని ఈ నాటికలోని పాత్రధారులు దయచేసి గమనించాలి. ప్రతి ఒక్కరు కూడా నిశ్శబ్దంగా కూర్చున్నట్లయితే ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. ఈ నాటికలో ఉన్నటువంటి పాత్రధారులు నేను చదువుతూ ఉంటా. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరుగా స్టేజ్ మీదకి వస్తూ ఉంటారు. వస్తూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా చప్పట్లు కొడుతూ ప్రభువుని మహిమపరుద్దాం. యోసేపు, మౌనిక రావాలి. మరియమ్మ, స్వరూప, దూత, పుష్పమణి, బిందు, హేరోదు రాజు, రాజా. చెప్పండి కదండి, రాజుగారు వస్తుంటే అట్లా ఉంటారు. భటుడు, పృథ్వీ, మంత్రి సాయి మన్విత్. చప్పట్లు కొట్టండి. గొల్లలు అశోక్, డేవిడ్, చిన్న అశోక్. జ్ఞానులు డేవిడ్, శాస్త్రి, అంకమ్మరావు. చప్పట్లు కొట్టండి అయ్యా, మామూలు కాస్త ఎంకరేజ్ చేయండి. యజమానులు లక్ష్మి, మేరీ, రజని. ఇంకా రావాల్సిన వారు దూత, పుష్ప. మ్యూజిక్ పెట్టాయా, మా చిన్నపిల్లలు వస్తున్నప్పుడు కాస్త మంచి డాన్సర్లు వీళ్ళు, అందుకే మరి ఉరుకోళ్ళు. ఆ మౌనిక, అబ్బో ఇది కొంచెం వినిపించు సౌండ్. ఓకే, వినబడిందా? చాలా సంతోషం. మరి ఒక్కసారి ఆడియన్స్ కూడా మీరు గట్టిగా చప్పట్లు కొడితే వీళ్ళని చూసి చిన్న ప్రార్థన చేసుకొని కన్వీనర్ కూడా హాస్య నాటికకు డైరెక్టరు అశోక్ మల్లెపాడు, ఆయన కూడా త్వరగా రావాలి. సరే, ప్రార్థన చేసుకుందాం. పరలా మాకు ఇచ్చేందుకు స్తోత్రములు తండ్రి. జరగనైనటువంటి ప్రభువా, ఈ కార్యక్రమాన్ని బట్టి నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. చంటి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. ఇదిగోనైనా ఈ యొక్క రాత్రికాల సమయం ముందు నీ జన్మదినమును గుర్చినటువంటి స్వార్థను బిడ్డలు ప్రకటించాలని ఆశపడుతూ ఉండగా నిండాలుగా దీవించండి. చూసి ఆనందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయములలో మీరు తాకండి. పరిశుద్ధాత్మ చేత మీరు ప్రతి ఒక్కరిని కూడా తండ్రి మీ కాపుదలనిచ్చి వారిని మార్చి నామానికి మహిమ తెచ్చుకుని నడిపిస్తున్నటువంటి ప్రభా జీవన్ బాబు గారిని కూడా జ్ఞాపకం చేసుకుని ఏ లోపము లేకుండా ప్రభా, ఎటువంటి ఆటంకములు, ఎటువంటి శోధనలు, ఎటువంటి సతాను యొక్క క్రియలు కూడా ప్రభా ఈ ప్రాంతంలో ఉండకుండా లయపరిచి మమ్మల్ని అందరినీ కూడా ప్రభా నీ పాద సన్నిధిలో నీ నామ మహిమార్థమై నడిపించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామం అడిగి వేడుకొనుచున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎన్ని తలచినా
పిల్లలు దిగాలి, మీరు కూడా పక్కకెళ్ళాలి, మీరు కూడా పక్క నుంచి ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకుము, దేవుని వలన నీ కృప పొందితును. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కందువు, ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. యాకోబు వంశస్థులను యుగయుగము ఏలును. నేను పురుషుని ఎరుగని దానిని, ఇది ఎలా జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతిని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబో శిశువు పరిశుద్ధాత్ముడై సర్వోన్నత దేవుని కుమారుడగును. ఇదిగో ప్రభు దాసురాలు, నీ మాట చెప్పున నాకు జరుగును గాక. మరియను రహస్యంగా విడనాడాలి. దావీదు కుమారుడైన యేసు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించెను, పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. ఆయన వారి పాపల నుండి విడిపించును. కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదురు. ఇది కలయా నిజమా? నిజమే. మరియను వెంటనే చేర్చుకోవాలి. రాయబడినది ఐగుప్తు వలన తమ పట్టణములకు తమ గ్రామాలకు వెళ్ళి ప్రజారాజ్యకారు రాయించుకోవాల్సిందిగా రాజుగారు ఆగినావు. ఎంత దీనాతి దీనమో ఎంత దీనాతి దీనమో జననం సదయనీయా తలుపుకుంటే నా గుండె తడపి కరిగి కరిగి నీరుతున్నది. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా. నీకు నడవలేను. మరియా, అదిగో ఆ కనబడుచున్నదే, ఆ ఇంటికి వెళ్ళి అడుగుదాం. కార్డులు వేసి తీసుకుపోయారు.
నాలుగు కార్డులు వస్తాయి.